ఎప్పటికీ బ్రతుకుంటారని యేసుక్రీస్తు వారు అన్నారు. నా మాట ఎవరైతే వింటారో వాళ్ళు బ్రతుకుదురు అన్నాడు. వినకపోవడం వల్ల జరిగిన నష్టం మీ అందరికీ తెలుసు. ప్రారంభంలోనే ఆదాము దేవుని మాట వినకపోవడం వల్ల జరిగిన పరిస్థితి, నాయనా ఈ పండు తినొద్దు, ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు, కాబట్టి పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు. పండు తినొద్దు అన్నాడు అంటే ముందుగానే హెచ్చరించినాడు, ముందుగానే ఆయన మాట వినమని చెప్పినాడు. ఎప్పుడైతే దేవుని మాటలు వినలేదో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరూ, చాలామంది ఒక యేసుక్రీస్తు వారు తప్ప అందరూ పడిపోయారు, అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కరెక్టే కదా చెప్పండి? దేవుని మాట ఎప్పుడైతే వినకుండా పోయాడో ఆదాం ప్రాణం మీదకి కొని తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి అందరూ చచ్చిపోవడమే, అక్కడి నుంచి అందరూ ప్రాణాలు పోగొట్టుకోవడమే. అందుకే దేవుడు వాక్యం ద్వారా మనల్ని కూడా కాపాడాలనుకున్నాడు. వాక్యం ద్వారా మనల్ని రక్షించాలనుకున్నాడు. మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం దేనికంటే మనం రక్షించడానికి, వాక్యం దేనికంటే మనం పడిపోకుండా మనం జాగ్రత్త పడడానికి వాక్యం. దేవుని పిల్లలారా, ఆదాం పడిపోయాడు, అవ్వ పడిపోయింది, అందరూ పడిపోయారు. దేవుడు తన కృప చేత, తన దయ చేత మనం రక్షించినాడు, మనల్ని కాపాడినాడు. పాపముల చేత, అపరాధముల చేత మనమందరం ఏమైపోయాం? చచ్చిపోయాం. అందరికీ అర్థమవుతుంది కదా వాక్యం? పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారు ఉండగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మరోసారి బ్రతికిచ్చాడు, అంటే చనిపోయిన మనల్ని బ్రతికించినాడు, అంటే పడిపోయిన మనల్ని నిలబెట్టినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరలా పడకుండా జాగ్రత్త అన్నాడు. మీరు పడిపోకుండా జాగ్రత్త అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మాట ఉంటుంది, ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. మొదటి కొరింథీ 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళని అంటున్నాడు. తాను నిలుచుచున్నాను అనుకునే ప్రతివాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, నేను ఎప్పుడు నిలబడుకొని ఉన్నాను, నేనేం పడిపోలేదు అనుకుంటూ ఉంటాడు. దేవుని పిల్లలారా, పడిపోయామా లేదా అనే సంగతి మనకు మనం చెప్పుకుంటే సరిపోదు. మనతో ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు ఎలా చెప్తాడు? వాక్యం ద్వారా చెప్తాడు. అందుకే ఒక మాట అంటాడు పౌలు గారు, ఏమంటాడంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే పరీక్షను ఎవరు చేసుకోమంటున్నారు? అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇంతకు మనం నిలబడుకుంటామా, లేకపోతే పడిపోతామా? తాను నిలుచుచున్నాను అనుకున్న ప్రతి ఒక్కడు పడకుండా జాగ్రత్తగా ఉండవాలంటే అర్థం ఏంటి? ఏమండి, పడిపోతాడు అని దేవుడికి తెలిసే తెలీదా? తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? అప్పుడప్పుడు స్కూటర్లో చాలా స్పీడ్ పోతున్నాడు, రే పడతావు జాగ్రత్త అంటారు. నిజమే కదా? పడతావు జాగ్రత్త అంటారు. పోయేటప్పుడు ఇంట్లోంచి బయటకు పెట్టుకుని అయినా స్పీడ్ పోతూ పడిపోతావు. నైనా పలానా చోట ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు. ఎందుకు? ఎక్కడ పడిపోతాడో అని. అంతేనా? ఎక్కడ పడిపోతాడు అని భయం. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఒక తండ్రి గనక మనకు
మనం ఎక్కడ పడిపోతామో అని చెప్పి ఆయన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మన కోసం రాయించాడు చక్కగా బైబిల్లో. పడిపోయిన వాళ్ళు మనకు ఎందుకు రాయి చూపించినాడు? ఆదాం పడిపోయాడా? అవ్వ పడిపోయిందే? ఎంతమంది పడిపోయారు? చాలామంది పడిపోయారు. నీతిమంతుడు ఒక్కడున్న లేడంటే అర్థం ఏంటి? అందరూ పడిపోయారు. అందులో ప్రధానంగా చాలామంది కనపడుతూ ఉంటారు. బిలాం ఓ ప్రవక్త. ఏమైపోయాడు అతను? పడిపోయాడు. దేని పడిపోయాడు? పడగొట్టేవాడు ఉంటేనే కదా పడిపోయేది. ఎవడో కూడా దబ్బుతాడనో, ఎవడో కూడా పడేస్తాడనో, ఏదో ఒక విధంగా పడిపోతావు అన్న. పడిపోయేదానికి ఏదో ఒక విధంగా నువ్వు పడతావు. బండి స్పీడ్ పోతే బైక్ ద్వారా పడవచ్చు. అలాగే ఇంట్లో టైల్స్ ఉంటాయి. ఆ టైల్స్ బాగా తడిగా ఉన్నాయనుకోండి, ఏమైపోతాం? జారి పడిపోతాం. ఆ టైల్స్ మీద కాలు పెడితే జారి పడిపోతాం. కనుక టైల్స్ మీద ఎలా నడుస్తూ ఉంటాం? తడిగా ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాం. పొరపడుతూ నూనె పడింది అనుకో, ఆ నూనె మీద కాలు పడింది అనుకో, ఏమైపోతుంది? పొరపడుతూ అంటుకుంటూ తొక్క ఉన్నింది అనుకోండి, పొరపడుతూ దాని మీద కాలు పెట్టినాం అనుకో, రోడ్డుపై నడుచుకుంటూ పోతాం. ఎవడో తినేసి ఆడ పడేస్తాడు. మనం పొరపడుతూ దాన్ని చూసుకోకుండా దాని మీద పెడితే ఏమవుతాం? పడిపోతాం. దేవుని పిల్లరా, దేవుడు కూడా ఇలాంటి తొక్కలు వేసేవాళ్ళు ఉన్నారా బాబు? మీరందరూ కూడా జాగ్రత్త. ఎవరు వేస్తారు అందుకు కూడా తొక్క? ఎవడో వేసినట్టు సాతాను కూడా వేస్తాడండి. మనం పడిపోయేదానికి నూనె పోస్తాడు, మనం పడిపోయేదానికి నీళ్లు పోస్తాడు, మనం పడిపోయేదానికి బంగారు వేస్తాడు, మనం పడిపోయేదానికి డబ్బు వేస్తాడు, మనం పడిపోయేదానికి ధనం వేస్తాడు, మనం పడడానికి ఏం వేయాలో అన్నీ వేస్తాడు. ఈ లోకం అనే ఆశను చూపిస్తాడు. యేసుక్రీస్తు వరకు చూపించాడు లేదా? ఈ లోకముని చూపించాడు యేసుక్రీస్తు వారికి. కొండ మీద తీసుకున్నాడు, లోకాన్ని ఒక్క నిమిషంలో చూపించాడు. ఇదంతా నాకు అప్పగింపబడి ఉన్నది, నువ్వు కానీ నాకు కాళ్ళు మొక్కితే నేను నీకు ఇదంతా ఇస్తాను అంటే. లోకాన్ని ఎందుకు చూపించాడు ఆయనకు? లోకాన్ని ఎందుకు చూపించాడు చెప్పండి? మనుషులు ఎక్కడ పడిపోతారు? లోకంలో ఉన్నవాటికి పడిపోతారు. బిలాం పడిపోయాడా? డబ్బుకు పడిపోయాడా? ధనాన్ని ఆశించాడు. ఏమండి? ఆ బారాకు ఇస్తానన్నటువంటి ధనానికి ఆశపడి పడిపోయాడు. ఎవరు? బిలాం, ఒక ప్రవక్త. తర్వాత ఒక మహా బలవంతుడు శాంసన్, ఆయన్ని పడగొట్టడానికి ఒక స్త్రీని ఉపయోగించాడు. ఒక గేహాజీ పడిపోవడానికి ధనం అండి, ధనం. ఇలా ప్రతి ఒక్కరిని పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత వీళ్ళందరూ పడిపోయారు. పడిపోయిన వాళ్ళని చూపిస్తున్నాడు. దేనికి? నువ్వు పడకుండా ఉండడానికి, మనం పడకుండా ఉండడానికి పడిపోయిన వాళ్ళని చూపిస్తున్నాడు. దేవుని పిల్లలారా, సాతాను ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, బైబిల్ నా దగ్గర ఉందిలే, సాతానా యేసునామములో పో అనగానే పోతుంది అనుకుంటున్నారు మీరు. దేవుని పిల్లరా, సాతాను అనేవాడు యేసునామములో పో అంటే పోయేంతటి చిన్నవాడు కాదు. వాడు యేసునే కొండ మీదికి రప్పించినవాడు. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు అన్న ఎక్కడికి రప్పించినవాడు? కొండ మీదికి రప్పించినవాడు. మీకు అర్థమవుతుంది వాక్యం అంతా బాగా? యేసు ప్రభుని ఎక్కడికి తీసుకొని పోయాడు? ఎక్కడికి రప్పించినాడు? యేసు ప్రభునే కొండ మీదికి రప్పించినాడు వాడు. నువ్వు యేసునామంలో పో అంటే పోతాడా? ఎప్పుడు పక్కలోనే ఉంటాడండి, ఎప్పుడు పక్కలోనే ఉంటాడు. మనకు చాలా పనులు ఉన్నాయి. మనం ఎప్పుడో ఒకసారి శుక్రవారం 1 గంట, మంగళవారం 1 గంట, అది కూడా ఒక పెద్ద తంట. కరెక్టేనా? 2 గంటలే మనం దేవునితో ఉండేది. ఇంట్లో ఉంటే ఎన్ని గంటలు ఉంటారో మరి నాకు తెలియదు, నేను చూడడం లేదు కదా. దేవుని పిల్లల, దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడంటే ఉండడండి. సాతాను మాత్రం ఎప్పుడు ఉంటాడండి. ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారు? పడగొట్టడానికి. పడిపోయిన తర్వాత ఉండడు. మరలా అప్పుడప్పుడు కొందరు పడిన తర్వాత చిన్నగా ఎట్టం ఒకటి లేయాలని చూసినప్పుడు మరలా ఎవరో ఒకరు కొడతారు, టమాన పడిపోతాడు మళ్ళా. అలాగా పడిపోయిన వాడు మరలా ఏడ వాక్యం విని లేస్తాడు అని చెప్పి మరలా రెడీగా బయట ఉంటాడు. ఈరోజు సంఘం కదా, ఈరోజు వాక్యం కదా, ఈరోజు ప్రార్థన కదా, పోతారా? పోండి. పడిపోయిండారు ఆల్రెడీ. మిమ్మల్ని మళ్ళా నేను నిలబడుకోవాలనుకుంటున్నారేమో. నేను మళ్ళా పడగొడతాను. మరి వాడు పడగొట్టకుండా మనం ఉండాలంటే
సాతాను పడగొడతాడు, నాకు తెలుసు అది. సాతాను పడగొడతాడు, సాతాను పడగొడతాడు. వాడి తెలివితేటలవి, వాడి తెలివితేటలవి. నిజంగా అండి, వాడు తెలివితేటలు ఎలాంటివంటే చాలా చాకచక్యంగా మనల్ని పడేస్తాడు. మనల్ని పడేయకుండా ఉండాలంటే, మనం పడిపోకుండా ఉండాలంటే చెప్తున్నాం చూడండి, చివరిగా మన దగ్గర వాక్యం ఉండాలి, మనలో దేవుడు ఉండాలి. మనం పడిపోకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. దేవుని పిల్లరా, ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మనం పడకుండా ఉండడానికి ఒక ఆధారం అంటూ మనకు ఏదో ఒకటి ఉంటుంది. ఒక బైక్లో పోతున్నాం, స్కూటర్లో పోతున్నాం, ఒక ఆధారం ఉంటుంది. వెనక్కి కూర్చున్నాం, ఒక ఆధారం ఉంటుంది. బస్సులో కూర్చున్నాం, ఇలా తిప్పేసినప్పుడు ముందర కడ్డీ ఉంటుంది, ఆ కడ్డీని పట్టుకుంటాం. ఒక ఆధారం అనేది ఉంటుంది. దేవుని పిల్లలారా, సాతాను పడేయాలనుకున్నప్పుడు మనం పడిపోకుండా ఉండడానికి ఒక ఆధారం ఏంటో తెలుసా? వాక్యం అండి. అంటే యేసుక్రీస్తు వారండి. ఆయన్ను ఆధారంగా పంపించినాడు మనకు దేవుడు. దాన్ని గట్టిగా పట్టుకొని మనం పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సరేనా? ఓకే, మంచిది. కొన్ని మాటలు మీకు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. తెలుసుకున్న మీరు, మనం అందరం కూడా వాక్యంలో చక్కగా ఎదగాలి. మనం చాలా తక్కువ టైం ఉంది మనకు. ఇంతలో కనపడి అంతలో మామేపు ఆవిరి అన్నాడు మన ఆయుష్కాలాన్ని. మన ఆయుష్కాలం ఏపాటిదండి? ఆవిరి అన్నాడు. మరి ఈ ఆవిరి దేవుని పిల్లరా కంటికి అలా కనపడి మాయమైపోతుంది. అలాంటి జీవితం భూమి మీద మానవుని జీవితం. మరి చిన్ని జీవితకాలంలో మనం అందరం కూడా పడకుండా జాగ్రత్తగా ఉండి కన్న తండ్రి అయిన దేవుని చేరుకోవడానికి సంఘంలో నానా విధమైనటువంటి జ్ఞానం ద్వారా మీరందరూ కూడా రేపబడాలి. ఓకేనా? మంచిదండి. మరి కొన్ని మాటలు విన్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఆలస్యం లేకుండా మన మధ్యకు పులివెందల్లో సేవను జరిగించుచున్నటువంటి దైవ సేవకులు మరి యేసేపు గారు వచ్చి ఉన్నారు కనుక అన్నను మనం అందరం కూడా మన కరతాల ధ్వనులతో. ప్రేమణ దేవుని వర్లరా, మరి మొదటి వర్తమానంలో నేను నిలబడ్డాను అని ఎవరు కూడా గర్వించకూడదు. పౌలు లాంటి మహానుభావుడే చెప్తున్న మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో. కనుక పడిపోకుండా నిలవబెట్టాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. పడగొట్టాలని అపవాది అనునిత్యము వెంటాడుతూనే ఉన్నాడు. వాడు మనం నిద్రపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. ఎప్పుడూ మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. కనుక జాగ్రత్త కలిగి పడిపోకుండా నిలబడాలని మరి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ గారు, దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు షడ్రక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరు తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు విందాం. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, బైబిల్లో నుంచి ఈరోజు మరి కొన్ని సంగతులను మనం ఆలోచిద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనమందరం ఈ రీతిగా కూడుకొని దేవుని యొక్క మాటలు వినటం ఎంతో శ్రేయస్కరం, ఎంతో దీవెనకరం. ధన్యులు దేవుని మాటలు వినేవాళ్ళు. ప్రేమణ దేవుని వల్ల దేవుడు తలరాతలు రాస్తాడా? దేవుడు తలరాతలు రాస్తాడా? దీనిపైనే ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు జ్యోతిష్యం అనే పేరుతో చెప్పుకుంటూ ఎన్నో గ్రంథాలు వ్రాయబడ్డాయి, ఎన్నో సంగతులు చెప్పారు. ఇవన్నీ మనం వింటూ ఉంటే దేవుడు తలరాతలు రాస్తే అందరికీ ఒకలాగే రాస్తాడా? ఒకరికొకలాగా మరొకరికి ఒకలాగా రాస్తాడా?
లోకం అనుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఎరుగని ఎంతోమంది అన్యజనులు, క్రైస్తవేతరులు, వాక్యాన్ని ఎరుగని వారు చెప్పుకున్నారంటే వారికి తెలియదు వాస్తవం అని మనం అనుకుంటాం. అసలు దేవుడెవరో, ఆయన గుణగణాలేంటో, ఆయన లక్షణాలేంటో తెలియకుండా ఎంతోమంది ఉన్నారు. మనము దేవుడెవరో తెలుసుకున్నాం, అది దాటి ముందుకొచ్చాం. ఆయన కుమారుడెవరో తెలుసుకున్నాం, ఆయన చేసిందేంటో తెలుసుకున్నాం, ఆయన నామములో బాప్తిజం తీసుకున్నాం. కుమారుడెవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్ముడెవరో ఇవి తెలుసుకొని ముందుకొచ్చాం. కొందరు దేవుడు లేడనేవారు ఉన్నారు, దాన్ని కూడా అధిగమించి మనం ముందుకొచ్చాం. దేవుడు లేడనేవారు కొందరైతే, కొందరేమో దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరో ఒక ఆయన అని చెప్పుకునేవాళ్ళు మరికొందరు ఉన్నారు. దాన్ని కూడా అధిగమించి మనం ముందుకు వచ్చాం, దేవునిలోనికి వచ్చాం, దేవుని పిల్లలుగా, దేవుని వాక్యాన్ని వింటున్న వారముగా, ఆయన సంఘములో, ఆయన రాజ్యములో, ఆయన కుటుంబములో సభ్యులుగా ఉన్నాం. ఉన్న క్రైస్తవులే నేడు మాట్లాడుతున్న మాటలను మనం ఆలోచిస్తే, లోకములో వారు చెప్పుకుంటున్నవే క్రైస్తవులు కూడా చెప్పుకుంటున్నారు. మీరెవరో చిలక జోస్యం చూపించుకోలేదా? చెయ్యి ఇవ్వలేదా? చేతులు, చిలక జోస్యం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక తల్లి, ఒక తండ్రి కుమార్తె భర్త హింసించి కొట్టో ఇంటికి పంపిస్తే ఆ తల్లిదండ్రి ఆ కుమార్తెను నచ్చజెప్పే ఆ కార్యక్రమంలో మాట్లాడే మాట, అమ్మా నీ తలరాత అలా ఉంది, ఆ దౌర్భాగ్యుడు దొరికాడు, నీ తలరాత అలా ఉంది, ఎవరేం చేస్తాం, మేము మార్చలేం, ఎలాగో అలాగో అక్కడికి వెళ్ళి కాపురాన్ని కొనసాగించుకో, నీ బిడ్డలను చూసుకో, విధి నీకు అలా రాసింది, నీ తలరాత అలా ఉంది అని చెప్తున్నట్లుగా మనం ఎన్నోసార్లు విన్నాం. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇది నిజమా? ఆలోచించండి. మరికొన్ని సందర్భాల్లో కూడా ఎక్కడైనా రోడ్ల మీద ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉండి, లేదా స్పాట్లో చనిపోయి, లేదా మరణకరమైన రోగం వచ్చి ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలల్లో మనిషి పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయి మరణానికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడనే పదం కూడా ఏమంటారంటే, వాడికి అంతవరకు రాసిపెట్టి ఉంది, దేవుడు వాడికి అంతవరకు రాసిపెట్టాడు, అలా పోవాలని రాశాడు కనుక అలా వెళ్ళిపోయాడు, వాడి కాలం ముగిసిపోయింది, మనము కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిన వారమే. ఇవన్నీ మనం వింటున్నామా లేదా? వింటున్నాం. మరి నిజంగా దేవుడు మనిషి యొక్క తలరాతను రాస్తాడా? ఒకవేళ రాస్తే ఏమని రాస్తాడు? దేవుడు తన పిల్లలందరూ బాగుండాలని కోరుకునేవాడు. ఒక తండ్రి ఉన్నాడు, ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు 4 పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి 4 బాగుండాలని కోరుకుంటారా? లేదా ఒకడు చెడిపోయి ఒకడు బాగుంటే చాలని కోరుకుంటారా? అమ్మా అర్థమవుతుందా? 4 బాగుండాలని కోరుకుంటారా? ఏదో ఒకడు పాడైతే పోయాడు, లేదా 2 పోతే పోయారు, ఇంకిద్దరు బాగుంటే చాలు, వాళ్ళిద్దరు అలానే పోతే బాగుండు అనుకుంటారా? 4 బాగుండాలి. ఇంకా చెప్పాలంటే ఏమంటారయ్యా, ఎవరిని పట్టించుకుంటారయ్య అంటే, బాగా బ్రతికేవాడిని పట్టించుకోరు, తాగుతూ తిరుగుతూ పని సోమరిగా ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. చూసారా? ఆయన్ని ఎక్కువగా పట్టించుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? వీడు ఎలా బ్రతుకుతాడు, వీడికి ఏమవుతుందో, వీడి భార్య ఎలా, వీడి పిల్లలు ఎలా అనాథలు అయిపోతారే, ఏమీ లేనివారు అవుతారే, దరిద్రులుగా మారిపోతారే,
వీడు ఇలా ఉండాడు, వీడికి ఏదైనా మనం సాయం చేయాలి, మన సపోర్ట్ అందించాలి అని చెప్పి తల్లిదండ్రులు బాగా ఉన్నవాడి గురించి ఆలోచించరు. బాగా ఉన్నవాడి గురించి ఆలోచించరు. ఎవరైతే బాగోలేడో, చెడిపోయి ఉండాడో వాడి గురించి వేదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ప్రేమ దేవుని వల్ల దేవుడు కూడా ఆయన బైబిల్లో రాయించిన మాట మనం ఎన్నోసార్లు విన్న మాట, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందుట నాకు సంతోషం. మంచివారు 99 మంది ఉన్నారు, వాళ్ళ గురించి కాదంట. ఎవరయ్యా అంటే ఇదిగో ఒక్క పాపి మారు మనసు పొందితే అది నాకు సంతోషం. 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె విషయమై వెతుకుతాడు. ప్రేమ దేవుని వల్ల దేవుని యొక్క వాక్యం మనిషి జీవితంలో ఉన్న ప్రతి దానిని పరిశీలించేది. దేవుని యొక్క వాక్యం మనిషిలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతను తొలగించి పరిశుద్ధునిగా నిలవబెట్టేది. దేవుని మాటలు ప్రకటించాలి. ఎంతమంది ప్రకటిస్తున్నారయ్య అంటే విన్నవారందరూ ప్రకటించేవారిగా లేరు. మరి దేవుడు మన గురించి తన గ్రంథంలో రాసుకున్నాడా? పోనీ ఎవరి గురించి అన్నా రాసుకున్నాడా? వారి గురించి ఏమి రాయబడింది? వాళ్ళు ఏం చేశారు? మన గురించి, నీ గురించి, నా గురించి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి రాయబడిందా అంటే బైబిల్ని అడిగితే చెబుతుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చాడంట. ఆలోచించండి. అంటే ఆయన గురించి రాసుకున్నాడు దేవుడు? ఖచ్చితంగా రాసుకున్నాడు, ఖచ్చితంగా రాసుకున్నాడు. మరొక మాటని యేసుక్రీస్తు వారి మాటల్లోనే మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 26వ అధ్యాయం 24వ వచనం. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించేటప్పుడు నా గురించి రాసుకున్నాడు. ఆయన రాసుకున్న ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచించండి. దేవుడు నీ గురించి రాసుకున్నాడా లేదా? యేసుక్రీస్తు గొప్పవాడండి, ఆయన అంత టోళం కాదు కదా మనం మన గురించి రాసుకోవటానికి. మనం చిన్నవారం ఏదో మారుమూల ప్రాంతంలో, ఈ ప్రపంచంలో ఒక మూలన ఒక పేదవాడిగాను, ఏదో చిన్నవాడిగాను, ఎన్నిక లేనివాడిగాను, తృణీకరింపబడిన వాడిగాను నేనున్నాను. నా గురించి రాసుకుంటాడా దేవుడు? ఒక విచిత్రం చెప్పమంటారా? మనిషిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం. దేవుడు మన గురించి రాసుకుంటున్నాడా లేదా? మీ అందరూ ఎన్నోసార్లు విన్నారు. మరొకసారి ఆ మాట చూపెడతాను. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దావీదు గారు ఆయన అంటున్న మాట, నియమింపబడిన దినాలలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో
లిఖితములైనవి, రాయబడినవి రాసుకున్నావు తండ్రి అంటున్నాడు. ఆయన గురించే కాదు, భూమి మీదికి పుట్టుకు వస్తున్న ప్రతి ఒక్కరి గురించి తండ్రి తన గ్రంథములో రాసుకొనే పంపించాడు. నువ్వు ఎప్పుడు పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో, ఎంతకాలం బ్రతకాలో, ఈ కాలంలో నువ్వు ఎంత పని చెయ్యాలో అన్నిటినీ రాసుకొని నిన్ను ఈ భూమి మీదికి పంపించాడు. ప్రతి మనిషి గురించి రాసుకొని పంపించాడు. నీ గురించి అందరికంటే ముందు రాసింది ఎవరో తెలుసా? హాస్పిటల్లో మీ అమ్మ డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది రాసుకుంటారు. అమ్మాయి అయితే అమ్మాయ, అబ్బాయి అయితే అబ్బాయ, పాపో బాబో. ఆ తరువాత ఒక 20 రోజులకు, ఒక నెలకు నువ్వు మున్సిపల్ ఆఫీస్లోకి లేదా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే గ్రామ పంచాయతీలోనికి వెళితే అక్కడ ఒకటి బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు. జనన ధృవ పత్రం, బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు. అది నీకు లైఫ్ లాంగ్ అవసరం. ఎప్పుడు రాసుకున్నారయ్యా వీళ్ళంటే, నువ్వు తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన తరువాత రాసుకున్నారు. తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన తరువాత రాసుకున్నారు. కానీ నీ దేవుడు నీ గురించి ఎప్పుడు రాసుకున్నాడు తెలుసా? తల్లి గర్భములో ఉండగానే, పిండముగా ఉండగానే దేవుడు తన గ్రంథములో రాసుకున్నాడు. నువ్వెప్పటి వరకు బ్రతకాలో, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములయ్యాయి. నీ గురించి, నీ గురించి, నీ గురించి, నా గురించి, ప్రతి ఒక్కరి ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మంది మనుషుల గురించి రాసుకున్నాడు. ఇప్పటి వరకు గతించిపోయినటువంటి జీవితాలు ఎన్నో కోట్లు, లెక్కలేనని వాళ్ళందరి గురించి కూడా రాసుకున్నాడు. ప్రేమ దేవుని వల్లరా, చిన్న పని అనుకుంటున్నారా? మనలో ఉన్న నిర్లక్ష్యం చెప్పమంటారు? ఇందాక చెప్పాను, అంత బిజీగా అంత గొప్పవాడైన దేవుడు నీ గురించి రాసుకున్నాడు. అంత గొప్పవాడు ఆయన నీ గురించి రాసుకుంటుంటే నువ్వు ఆయన గురించి రాసుకోవా? ఆయన మాటలు రాసుకోవా? నేర్చుకోవా? వినవా? ప్రకటించవా? ఎంతటి నిర్లక్ష్యపు ధోరణియో ఒక్కసారి ఆలోచించండి. చదువు రాని వాళ్ళు, మాకు చదువు రాదు కదండి, మేము రాసుకోలేమని తప్పించుకోవచ్చు. కానీ చదువు వచ్చిన వాళ్ళు రాసుకొని, వాక్యాన్ని నేర్చుకొని దేవుని కోసం బ్రతకాలి. అంత దేవుడే సర్వ సృష్టిని కలిగించినటువంటి ఆయన, ప్రకృతిని అంతటిని నడిపించుతున్నటువంటి సర్వేశ్వరుడైన సృష్టికర్త, ఈ ప్రకృతిని అంతటినే కాదు, పాతాళాన్ని, పరలోకాన్ని, వీటన్నిటిని సృష్టించి మనల్ని అందరినీ పోషిస్తున్నటువంటి కన్న తండ్రి అయిన దేవుడు మన గురించి రాసుకుంటే ఆయన గురించి మనం రాసుకోలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? అంత బిజీయా నువ్వు? ఇది ఈ డైరీ అంతా నిండిపోయింది. ఇంకా నా దగ్గర చాలా డైరీలు ఉన్నాయి, రాసుకున్నాయి. వాక్యం వినేటప్పుడు స్పీడుగా రాసుకోవాలి, రఫ్గా రాసుకుంటాం. మరలా ఇంటికి వెళ్ళి దాన్ని పరిశోధన చేసి బైబిల్లో నుంచి మరలా దానికి సంబంధించిన కొన్ని వచనాలు చూసుకొని మరలా ఇంకొక డైరీలో ఎక్కించుకోవాలి. ఇది దేవుని జ్ఞానం, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. డబ్బు గురించి రాసుకుంటావు, డబ్బు గురించి రాసుకుంటావు, బంగారం గురించి రాసుకుంటావు, ఇంటి పత్రాల గురించి అక్షరం అక్షరం క్షుణ్ణంగా పరిశీలించి చూసుకొని సంతకం పెడతావు, డబ్బు కడతావు. అన్నిటినీ ఇంత జాగ్రత్తగా రాసుకొని రికార్డ్ మెయింటైన్ చేస్తూ అన్నిటినీ చూసుకునే నువ్వు మరి దేవుని వాక్యాన్ని రాసుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? చదువుకుంటున్నావా? లేదు ప్రేమ దేవుని వల్ల. అందుకే నువ్వు ఎక్కడం ప్రారంభించావో అక్కడే ఉన్నావు, ముందుకు రాలేకపోతున్నావు. కారణం నిర్లక్ష్యం. అంత పెద్ద దేవుడే మన గురించి రాసుకొని, మన గురించి ప్రతి ఒక్కరి గురించి రాసుకొని గ్రంథస్థం చేశాడంటే మరి ఆయన గురించి రాసుకునేవారు కొద్దిమంది. ప్రేమ దేవుని వల్ల దేవుని వాక్యం ప్రతి మనిషికి అవసరం. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఆత్మను రక్షించేది వాక్యం తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది కూడా మనలను రక్షించలేదు. అన్నిటికంటే విలువైనది నువ్వు తాగే నీళ్ల కంటే, పీల్చే గాలి కంటే, తినే ఆహారము కంటే, భార్య కంటే, భర్త కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, పిల్లల కంటే, ఇంటి కంటే, అన్నిటికంటే ముఖ్యమైనది నీకు వన్ అండ్ ఓన్లీ దేవుని వాక్యం.
ఏదైనా సరే వాక్యం తరువాతే కానీ సెకండ్ ప్లేస్కో థర్డ్ ప్లేస్కో వేసేది కాదు. అందుకే అన్నాడు, తల్లినైనను తండ్రినైనను భార్యనైనను పిల్లలనైనను ఇళ్లనైనను భూములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. పాత్రుడు కాడు. ప్రేమణ దేవుని వల్ల ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా? మరి దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే దేవుడు గురించి రాసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రకటించాలి, ఆయన గురించి ఆలోచించాలి. ఆలోచిస్తున్నామంటే లేదు, మన గురించి ఆయన ఆలోచించి రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? అది దావీదు గారు చెప్తున్నాడండి. దావీదు గారు చెప్తున్నాడు, నా గురించి రాయబడింది అనుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నటువంటి మాటలు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అని దేవుడు రాసుకున్నాడు. మన గురించి, నీ గురించి, నా గురించి, మనందరి గురించి రాసుకున్నాడు. ప్రేమ దేవుని వల్లరా, దేవుడు రాసుకున్న ప్రకారం మన బ్రతుకులు కొనసాగుతున్నాయా? దేవుడు రాసుకున్న ప్రకారం బ్రతుకుతున్నామా? దేవుడు రాసుకున్నాడు, రాయలేదంటలేదు. దేవుడు తన గ్రంథంలో రాసుకొనే పంపించాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫంక్షన్కి, పెళ్ళి కానివ్వండి, ఏదైనా చిన్న ఫంక్షన్, ఒకరోజు జరిగే ఫంక్షన్కే మనం టెంట్ హౌస్ షామియానా దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది, బిల్ బుక్ అని. ఆ బుక్లో అన్నీ రాసుకొని ఇస్తాడు. నీకు గంటలు ఎన్ని, గిన్నెలు ఎన్ని, టేబుల్స్ ఎన్ని, చైర్స్ ఎన్ని, జగ్గులు ఎన్ని, బేషన్లు ఎన్ని, అన్నిటిని రాసుకొని ఇస్తాడా లేదా? అన్నిటినీ రాసుకుంటాడు, సంతకం పెట్టించుకుంటాడు. ఇదిగో ఆ పేపర్ చించి నీ చేతిలో పెడతాడు. ఇవన్నీ తీసుకున్నావు నువ్వు, మరలా రేపు తీసుకొని వచ్చేటప్పుడు అన్నిటినీ తీసుకొని రావాలి అని చెప్పి లెక్క రాసుకొని మరీ పంపిస్తాడు. రాసుకొని పంపిస్తాడు. మరలా నువ్వు వచ్చేటప్పుడు చీటీ నా దగ్గరే ఉంది కదని చెప్పి చించేసో, పక్కన పడేసో, నలిపేసో, లేకుంటే దాచిపెట్టేసి వచ్చి ఆ సామాన్ ఇచ్చావనుకో, నీకు ఇచ్చిన చీటీ ఏదంటాడు. నాకు ఇవ్వలేదు, లేదా పోయింది, ఏడో జారిపోయింది అని చెప్పి అన్నావు అనుకో, అన్ని సామానాన్ని లెక్కేస్తాడు, చూస్తాడు. నువ్వు ఆ చీటీ తీయలేదనుకో, అప్పుడు ఆయన దగ్గర చీటీ తీస్తాడు. ఆయన దగ్గర ఆడిది కింద కార్బన్ పెట్టి రాసాడు. రాసేటప్పుడు ఆ కార్బన్ బయటికి తీసి, ఇదిగో ఇన్ని గంటలు తీసుకెళ్ళావు, 5 గంటలు, 4 తెచ్చావు, ఇంకొకటి లేదు, ఇంకొకటి లేదు. ఇదిగో ఇన్ని ప్లేట్లు తీసుకెళ్ళావు, ఇన్ని బకెట్లు తీసుకెళ్ళావు, ఇన్ని జగ్గులు తీసుకెళ్ళావు, ఇవి తగ్గాయి, వీటికి నువ్వు బిల్ పే చేయాలి. ఒక్కరోజు వాడుకునే వస్తువులకే ఇంత టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మనిషి రాసుకొని ఇలా ప్రవర్తిస్తూ ఉంటే, మరి అంత పెద్ద పరలోకాన్ని ఇచ్చే దేవుడు ఊరికే నిన్ను విడిచిపెడతాడా? మనల్ని విడిచిపెడతాడా? ప్రతిదీ లెక్కలు అడిగేవాడు సుమా, లెక్క అడగనివాడు కాదు. మంచిదైనను చెడ్డదైనను ప్రతి దానిని లెక్క అడిగేవాడు. లెక్కలలో మాస్టర్ ఎవరంటే ఆయనే. ఇంతకుముందు మీకు లెక్కల గురించి పాఠం చెప్పాను, దేవుని లెక్కలు. ఆయన లెక్కల్లో తేడా రాదు, తేడా రాదు. రాసుకొనే పంపించాడు. ఈ భూమి మీదకి పుట్టుకు వస్తున్న ప్రతి మనిషి గురించి రాసుకున్నాడు. కానీ రాసుకున్న దేవుని దగ్గరికి రాకుండా మనిషి ఎక్కడికి వెళుతున్నాడు అంటే చిలక జోస్యం కాడికి వెళుతున్నాడు. చిలక జోస్యం కాడికి వెళుతున్నాడు. చిలక నీ భవిష్యత్తు చెప్తుందా? చిలక మన భవిష్యత్తు చెబుతుందా? ఏంటండి ఇంత అజ్ఞానం? వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ చిలక్కి ట్రైనింగ్ ఇస్తాడు. ముందుగానే ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు పోయి కూర్చొని నా జోస్యం చెప్పమన్నావు అనుకో, నీ పేరు చెప్తాడు చిలక్కి. సుబ్బారావు గారు వచ్చారు, ఆయన జాతకం తీసి ఇవ్వు ఆయన అనగానే అది కార్డులు ఒక్కొక్కటి తీసి పక్కనేస్తూ ఉంటుంది. వాడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? దానికి ఒక సిగ్నల్ ఇస్తాడు, హింట్ ఇస్తాడు. ఏంటి? వాడి చెయ్యి ఇలా ఉంటుంది, ఇలా 2 ఏళ్ళు ఊపినప్పుడు అది కార్డు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. అది మనం చూడం.
ఈడికెళ్ళి చూస్తుంటావు, నీ పేరు అడుగుతా, అవి ఇవి చేస్తా, నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాడు ఎప్పుడైతే 2 వేళ్ళు ఊపుతాడో అంతవరకు 10 కార్డులు తీసుకొచ్చి అది అక్కడ పెట్టి పోతూనే ఉంటుంది తేపకొకటి. వీడు వేళ్ళు ఊపంగానే ఆ కార్డు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పంజరంలోకి వెళ్ళిద్ది, గుట్లోకి వెళ్ళిద్ది. అప్పుడు వాడు దాన్ని తీసి చెబుతాడు. వాడు దాన్ని తీసి, ఇదిగో ఇది నీ పరిస్థితి, ఇది నీ పరిస్థితి అని. ఒకవేళ ఇంకెవడైనా కొంచెం తెలివి కల్లవాడు ఉండి, ఇదిగో ఇది కరెక్ట్గా తీస్తుందా లేదా, మరలా అదే తీస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా చేశారా? నేను చేశాను. టెస్ట్ చేయటం ఎలా, ఇది మరలా అదే తీస్తుందా లేదా అని చెప్పి. వాడికి కావాల్సింది డబ్బులు, 10 రూపాయలు ఇస్తాం. తీసాడు, చూసాం, అయిపోయింది, పక్కన పెట్టేసి ఈసారి మరలా తీయమన్నాం, ఇంకొక 10 ఇస్తాను, మరలా తీయించు, మనకేంటి అదే వస్తుందా వేరేది వస్తుందా అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. వాడికి ఆ కార్డు గుర్తే, అన్నీ కలుపుతాడు, మనకల్లి మాట్లాడుతూనే ఉంటాడు, అటు చూస్తూనే ఉంటాడు. అదే కార్డు రాగానే మళ్ళా 2 వేళ్ళు ఊపుతాడు, అది తీసుకొచ్చి అక్కడ పెట్టి మరలా పంజరంలోకి వెళ్ళిద్ది. అప్పుడు మరలా ఓపెన్ చేయగానే అదే వచ్చింది. అమ్మో, ఈ చిలక సామాన్యమైనది కాదు, ఇది చెప్పింది కరెక్టే నా జీవితంలో, ఇది చెప్పింది కరెక్టే నా జీవితంలో అని చెప్పి అనుకుంటాం. ప్రగాఢమైన ముద్ర పడిపోద్ది, చెరగని ముద్ర. అప్పుడప్పుడు వచ్చి చెప్తుంటారు, ఇదిగో నువ్వు భవిష్యత్తులో బైక్ కొంటావు అనగానే అప్పుడు మనకు సైకిల్ కొనే పరిస్థితి కూడా ఉండదు. వాడు చెప్పింది 10 సంవత్సరాలకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచినా ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు కొంటాను నేను బైక్, ఎప్పుడు కొంటాను నేను బైక్ అని. మూఢనమ్మకం, అపనమ్మకం. చిలక తలకాయలో నీ భవిష్యత్తు ఉందా? ఆలోచించండి. కలిగించిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుట్టించిన వాడిని, నీ గురించి నేను రాసుకున్నాను నా గ్రంథంలో, నేను రాసుకున్న ప్రకారం నువ్వు బ్రతకాలి. దేవుడు రాసుకున్న ప్రకారమే బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. దేవుడు రాసుకున్న ప్రకారం ఎవరు కూడా బ్రతకటం లేదు. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవుడు అలా రాశాడు అని చెప్పి అంటున్న వాళ్ళు ఉన్నారు. ఒకడు తాగి ఇంట్లో భార్య పిల్లలను పట్టించుకోకుండా రోడ్ల ముడబడి తిరుగుతూ ఉన్నాడు. ఏంటయ్యా నీ పరిస్థితి అని వాడిని నిలదీసి అడిగితే, నా పరిస్థితి నేను మానుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, దేవుడు నాకు ఇలా రాశాడు అని చెప్పి ఈడు ఇష్టానుసారంగా బ్రతుకుతా దాన్ని ఎవరి మీద నెడుతున్నాడు? దేవుని మీదకి నెడుతున్నాడు. చేతగాని వాడుగా ఉండి, మానుకోలేని బానిసగా అయిపోయిన వాడుగా ఉండి అది దేవుని మీదకి నెడుతున్నాడు. దేవుడు మొదట్లో మీకు చెప్పినట్లుగా తన పిల్లలందరూ క్షేమంగా ఉండాలనే కోరుకునేవాడు. ఒక తండ్రికి 4 పిల్లలుంటే 4 బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారే కానీ ఒకడు చెడిపోయి, ఒకడు బాగుండి, ఒకడు ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకోరు. 4 బాగుండాలని కోరుకుంటాడు, ఏ ఒక్కడు చెడిపోవాలని తల్లిదండ్రులు కోరుకోరు. దేవుడు కూడా ఆయన పిల్లలైన మనం అందరం కూడా బాగుండాలని, క్షేమంగా ఉండాలని, వాక్యంతో బ్రతకాలని దేవుడు రాసుకున్నాడు. అపవిత్రులుగా మారిపోవాలని రాసుకోలేదు. అన్నయ్య ఇందాకనే డిస్కషన్ చేసాం ఒక వాక్యం. ఏంటంటే, మంచివాడినంట వీడు భవిష్యత్తులో దొంగ అవుతాడని చెప్పి ముందే చంపేస్తాడంట దేవుడు. నిజమండి? దేవుడు ఇచ్చిన కాలానికి నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి రాగలవు. ఎందుకంటే ప్రాణం తీసుకునే అవకాశం మనిషికి ఉంది. ఎప్పుడు తీసుకుంటాడు అంటే సామెత ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు ఏమని? నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైనవి రాసుకొని పంపించిన దేవుడు ఇచ్చిన ఆయుష్ని మనిషి ఏం చేస్తున్నాడు? అధికంగా దుర్మార్గపు పనులు చేసి బుద్ధిహీనముగా తిరిగి తనకిచ్చిన కాలం కంటే ముందే చచ్చిపోతున్నాడు. అది దేవుని మీద నెట్టకూడదు. అప్పులు ఎక్కువైనాయి, మనశ్శాంతి లేదు, రైతు పురుగుల ముందు తాగి చచ్చిపోయాడు. అది అంతవరకు దేవుడు అలా రాశాడా? లేదు.
తనకై తాను చేసుకున్నది. అది దేవునికి సంబంధము లేదు. ప్రేమ దేవుని వల్ల ఉరేసుకొని చచ్చిపోయాడు ఒకడు. ఏంటంటే అధికంగా దుర్మార్గపు పనులు, బుద్ధిహీనంగా తిరిగాడు, కనీస జ్ఞానం లేకుండా. మనలో కూడా చాలామంది ఎలా ఉంటారయ్య అంటే, మనకు వచ్చేది నెలకు 10,000 అయితే ఇంటి ఖర్చు 20,000, 30,000. ఇలా ఒక 2-3 సంవత్సరాలు పోయేసరికి బంధువులందరి దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులన్నీ చేసుకుంటూ ఎక్కువైపోతాయి. అప్పుడేమవుతుంది? నువ్వు ఆ ఊరిడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి. లేదా సూటిపోటి మాటలు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎవరో ఒకళ్ళు అప్పులోళ్ళు వచ్చి ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళ ముందు పరువు పోతుంటే, ఆ పరువు పోతుందని చూసి తట్టుకోలేక అవమానంతో చచ్చిపోయేవారు. ఎందుకలా? దేవుని పని చేయటానికి చేత కాకుండా కష్టపడి పని చేసుకొని దేవుడు బ్రతకమన్నాడు. నీ కష్టార్జితముతో సుఖముగా బ్రతకమన్నాడు. ఆ మాట కూడా ఆడే ఉంటుంది చూడండి, సామెతలుగా ప్రసంగి గ్రంథంలోనే. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. దేని వలన నువ్వు సుఖం అనుభవించటం దేవునిచ్చు బహుమానం? నువ్వు కష్టపడి పని చేసుకొని వచ్చిన కష్టంలో సుఖంగా బ్రతకటం దేవుడు అనుగ్రహించు బహుమానం. అలా కాకుండా అప్పు చేసి మరీ సుఖంగా బ్రతికితే దేవుడు ఇచ్చింది అది. ఈ సుఖం నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి అప్పులన్నీ చేసుకుంటూ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ వెళ్ళామనుకో, ఒక 2-3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అప్పులు ఎక్కువైపోతాయి, మనశ్శాంతి కరువైపోతుంది. ఇక దేవునిలో కూడా నిలబడవు. దేవుని పని కోసం ఇవ్వటానికి మన దగ్గర ఏమీ ఉండవు. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. దేవుడు రాసుకున్న ప్రకారం గనక మనం బ్రతికితే ఎలాంటి సమస్య ఉండదు. మనకై మనం అతి తెలివితేటలు చూపించి 10,000 వస్తే 20,000 ఖర్చు పెడుతూ, 20,000 వస్తే 40,000 ఖర్చు పెడుతూ ఇలా చేసామనుకో ఎక్కువైపోతుంది. నీకు అప్పులు ఎందుకు ఎక్కువైనాయి అంటే, కొంతమందిని చూస్తాం, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు అప్పులు ఎక్కువైపోతాయి. దేనికి? పిల్లలకి ఏమన్నా పెళ్ళిళ్ళు చేసావా? పిల్లలకి ఏమన్నా పెళ్ళిళ్ళు చేసి అప్పు అయిందా? లేదు. పోనీ ఏమన్నా ఉండటానికి మంచి ఇల్లు కట్టావా? లేదు. ఉండటానికి ఇల్లు లేదు, పిల్లలు చిన్నవాళ్ళు, చదువులు లేవు, కానీ అప్పు మాత్రం ఉంది. ఎందుకుందయ్యా అంటే, కష్టపడకుండా అప్పులు తెచ్చుకొని సుఖంగా బ్రతకటానికి అలవాటు పడ్డావు. అలాంటప్పుడు దేవుని పనికి ఇవ్వాలన్నా నీ దగ్గర ఏముంటుంది? ఇవ్వలేము. ఎందుకు ఈ అప్పులు అయ్యాయంటే, ఇల్లు కట్టో పెళ్లి చేసో కాదు. ఎందుకైనాయి అంటే, మన దగ్గర సరైన ఇల్లు లేదు ఉండటానికి. ఏదో బాడిగింట్లో ఒక రూమ్లో ఉంటున్నాం. లేదా చాలామందిని చూసాం, పనుల దగ్గర కానివ్వండి, పట్టలు కట్టుకొని ఉంటారు, కర్రలతోటి పట్టలు వేసుకొని ఉంటారు. ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఎంత ఉంటుందయ్యా అంటే 60 ఇంచుల టీవీ ఉంటుంది. 60 ఇంచుల టీవీ ఉంటుంది. యాడ్ నుంచి వచ్చింది? డబ్బులుండి కొన్నది కాదు. ఈఎంఐ పెట్టి కంతుల్లో టీవీ తెచ్చావు. అది ఒక నెలకి 4,000, 5,000 కట్టాలి. ఇది ఇలా ఉండగా, ఇక్కడే మా దగ్గర రాడ్ బెండింగ్ వర్క్ చేసేవాడు, దిలీప్ అతని పేరు. వాడికి ఉండటానికి ఇల్లు లేదు. వాడు ఎక్కడ? ఒరిస్సా. ఇక్కడ పనికి వచ్చాడు. ఏదో దేవుని దయవల్లో ఎట్లనో ఒక 10 మంది 15 మంది వర్కర్స్ ఉన్నారు, డబ్బులు బాగా వస్తున్నాయి. ఏం చేశాడయ్యంటే 50,000 ఫ్రిడ్జ్ కొన్నాడు, 2 ఏసీలు కొన్నాడు, ₹1,00,000 పెట్టి. ఇల్లు లేదు. పెద్ద టీవీ కొన్నాడు, 3 సెల్ ఫోన్లు కొన్నాడు, ఇంత పెద్దవి. ఏందిరా వీడి పరిస్థితి? మనమేమో ఇంతమందిని పని చేస్తూ ఉంటే మనకేదన్నా కొనాలంటే భయం వేస్తుంది. ఈడేంట్రా అని ఆలోచిస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగేసరికి వాడు ఏసీలు లేవు, టీవీలు లేవు, సెల్లులు లేవు. ఇప్పుడు పని చేస్తున్నాడు, కడపలోనే కూలికి పని చేస్తున్నాడు.
అంటే వచ్చేదానికంటే కూడా అధికంగా పోకడా. మనకు అప్పులు ఎందుకు ఉన్నాయంటే దేవుడు నీకు ఇచ్చిన దానిలో తగ్గించుకుని బ్రతికితే అప్పులు ఉండవు. వచ్చే కష్టార్జితాన్ని బట్టి ఉంటే అప్పులు ఉండవు. మనకు 5,000 రూపాయలు చీర కావాలి, 5,000 రూపాయలు చీర కావాలి. మన ఆదాయం ఎంత? నెలకి నీకు 5,000 వస్తే 5,000 పెట్టి చీర కొంటే ఇంట్లో పోషణ ఏంటి, పిల్లలేంటి? అవన్నీ పట్టవు. నాకు కావాల్సింది నువ్వు ఇప్పించాల్సిందే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్రిస్మస్ ఇంకా 2 నెలలు ఉంది. ఎప్పటి నుంచే ప్రారంభం. నాకేం చేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, పండగ స్పెషల్ ఏంటి, పిల్లలకేంటి, ఇవన్నీ ఉండటానికి ఇల్లు లేకపోయినా, సరైన ఆర్థిక వనరులు మనకు అందుబాటులో లేకపోయినా ఈఎంఐ పెట్టి టీవీ తెచ్చావు, ఈఎంఐ పెట్టి బండి తెచ్చావు, ఈఎంఐ పెట్టి కుర్చీలు తెచ్చావు. కుర్చీలు ఎంత అండి? 1,000-2,000 అయితే కుర్చీలు. వాటికి కూడా ఈఎంఐ పెట్టి నెలకు 300-200 పెట్టి ఎవరన్నా వస్తే కూర్చోటానికి లేవని కుర్చీలు తీసుకొచ్చి పెట్టావు. ఇట్లా 10 తీసుకునేసరికి 10 ఈఎంఐలకి నెలకి ఎంత అవుతుంది? 15,000-20,000 అవుతుంది. నీకు వచ్చే రాబడి ఎంత? అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే ఇవే కారణాలు. దేవుడు రాసుకున్న ప్రకారం నీ కష్టార్జితంతో సుఖంగా అనుభవించటం దేవుడు ఇచ్చు బహుమానం అన్నాడు. కష్టార్జితంతో కాకుండా అప్పులు చేసి సుఖంగా బ్రతికేవనుకో తర్వాత తిప్పలు తప్పవు. దేవుడు రాసుకున్న ప్రకారం మనం బ్రతకాలి. కానీ లోకంలో ఉన్నట్లుగా ఏదో యమగోలో యమదొంగో ఏవో ఉన్నాయి, తాత మనముడో తీసినాయి. అవి చూసి ఆయన ఆడుండి ఈయన దగ్గర ఒక బుక్ ఉంటే ఆ బుక్ తీసి రే ఈడి చెప్పురా అన్నాడు. ఈడి చెప్పురా, వచ్చాడు ఈడు, ఇగో వచ్చాడు ఈడు, ఈడేం చేశాడు చెప్పు అంటే ఆయన బుక్ తీసి చూసి అయ్యా ఈడు బాగా తాగాడయ్యా. తాగేవరా? అయ్యా మహాప్రభు తాగాను. భార్య పిల్లల్ని ఏదించుకున్నాడయ్యా. ఎరా ఏదించావా? ఏదించాను ప్రభు. సమాజంలో ఎవరు పడితే వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, దొంగతనం చేసేవాడు. చేసేవారు అవన్నీ చేశాను ప్రభు. అటది ఈయన తీసుకెళ్ళి ఆ నూనె కాగులో వేయండి రా అన్నాడు. అక్కడ ఉన్న ఆయన, పైన ఉన్న ఆయన. అప్పుడు ఈడున్నాడు కదా దోషి, ఈడు దోషి. ఆ నిలబడి అయ్యా ఇవన్నీ చేసిన మాట వాస్తవమే, కానీ ఒక్కసారి ఆ బుక్ ఇస్తే చూసుకొని నేను వెళ్తాను, ఒకసారి ఆ బుక్ ఇవ్వమనండి దయచేసి, అది చూసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడు. సరే వాడేదో ముచ్చట పడుతున్నాడు రా, ఒకసారి ఇవ్వు అన్నాడు పైన ఉన్న ఆయన. ఈ కింద ఉన్న ఆయన ఈ బుక్ ఇచ్చాడు. చూసి అయ్యా బాగా తాగుతాడని రాసావు, తాగాను. బాగా తిరుగుతాడని రాసావు, తిరిగాను. భార్య పిల్లల్ని ఏది ఇస్తాడని రాసావు, ఏది ఇచ్చాను. దొంగతనం చేస్తాడని రాసావు, దొంగతనం చేశాను. అబద్ధాలు ఆడతాడని రాసావు, అబద్ధాలు ఆడాను. ఇందులో నా తప్పేంది చెప్పు అన్నాడు. అన్నీ నువ్వు రాసినట్లే నేను చేశాను, అలాంటప్పుడు నా తప్పేంటి? నన్ను ఎందుకు పొమ్మంటున్నావు? నువ్వు రాసిన దానికి నేను వ్యతిరేకంగా పోతే అప్పుడు నాది తప్పు. నువ్వు రాసిన ప్రకారం నేను పోయినప్పుడు నాది ఎలా తప్పు అవుతుంది? ఇప్పుడు ఎవరు పోవాలా నూనె కాగులోకి? ఎంత అవివేకం అండి, ఎంత తెలివి తక్కువ. నువ్వు నమ్మిన దేవుడు అలా నీ ముందు తలదించుకునేవాడు కాదు, మనిషి చేత ప్రశ్నలు వేయించుకున్నంత చిన్నవాడు కాదు. ఆయన రాసుకున్నాడు మన గురించి. యేసుక్రీస్తు గురించి రాసుకున్నాడు. నీ గురించి రాసుకున్నాడు. నా గురించి రాసుకున్నాడా? మనందరి గురించి రాసుకున్నాడు. అందరూ తనవారిగా ఉండాలి అని, తనలా ఉండాలని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని రాసుకున్నాడు. ఆ ప్రకారం బ్రతకాలి మనం. దేవుడు కోరుకుంటుంది అది, ప్రేమల దేవుని వల్లరా. కానీ ఈ సంగతి తెలియక ఆయన్ని నిలదీసేసరికి ఆయనకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరు పోవాలా? నిజమే కదా, వాడు అన్నీ నేను రాసినట్టే చేశాడు కనుక ఆ రాయబడిన బుక్ తీసుకొని నేను చదివాను. అసలు దీన్ని రాసిన ఆయన ఎవడు? ఆడుండాడు తలరాతలు రాసే తాతయ్య. ఆయన తీసుకొని రండి ముందు. అబద్ధం, వాస్తవం కాదండి. అవన్నీ కల్పిత కథలు, వాస్తవాలు కాదు. దేవుడు రాయించిన మాట, వాక్యం వాస్తవం. వాక్యాన్ని నమ్మాలి మనం. ఇంత వాక్యం తెలిసిన మనం కూడా ఏం చేస్తున్నాం? ఎవడన్నా రోడ్డు అమ్మిటి పోగానే సోది చెప్పేవాళ్ళు వాళ్ళని పిలిచి మా తాత సంగతి చెప్పు, సిగ్గుగా లేదు?
క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా? కొంతమందిని చూస్తుంటే మనిషిని చూస్తేనే నాకు అర్థమైపోతుందండి వాళ్ళ విధానం, వాళ్ళ ప్రవర్తన. అప్పుడే అర్థమైపోతుంటుంది వీళ్ళు నామకార్థులు, వీళ్ళు నామకార్థులు. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మాటలు విన్నా, ఎక్కడో చిన్నప్పుడు ఇంకా ఉంది బలంగా. అవ్వ తాతలు చెప్పింది దాన్ని పట్టుకొని ప్రాకులాడతారు. చేతి గీతలు చూసి బ్రతుకు రాతలా? ఎవరు చెప్పాడు? చేతి గీతల్లో బ్రతుకు రాతలు ఉంటాయా? ఎలా ఉంటాయండి? సంతాన రేఖ అంట. ఈడ చూసి 2 గీతలు ఉన్నాయా 3 గీతలు ఉన్నాయా చూసి సంతాన రేఖ, ఇదిగో నీకు 3 సంతానం. చేతిలో గీతలు అబ్దుల్ కలాం గారికి ఉన్నాయి, చేతిలో గీతలు వాజ్పేయి గారికి ఉన్నాయి. మరి వారికి ఏరి పిల్లలు? గీతలు ఉన్నాయి, పిల్లలేరు? లేరు. చేతి గీతలు బ్రతుకు రాతలు కాదు. చేతిలో గీతలు ఎందుకు ఉన్నాయంటే, ఈ చేతిలో ఉన్న ఈ గీతలు నువ్వు మడిచినప్పుడు ఎక్కడ మడత పడుతుందో అక్కడ గీత ఉంటుంది. ఫౌల్డ్ అవటానికి, ముడుచుకోవటానికి దేవుడు పెట్టాడు, నీ కంఫర్టబుల్గా ఉండేదానికి. అంతేగాని ఈ చేతిలో గీతలు బ్రతుకు రాతలు కాదు. వీటిలో ఇంకా ఎన్నో వచ్చినాయి. సంఖ్యాశాస్త్రం, నెంబర్లను బట్టి భవిష్యత్తు చెప్తాడంట. గ్రహాలు నక్షత్రాలను బట్టి బ్రతుకులు చెప్తారంట. అవన్నీ వాస్తవం కాదండి. అవన్నీ దాటుకొని మీరు ఎక్కడికి వచ్చారు? మరలా పెళ్లి రోజు మంచి రోజు చూసి పెళ్లి చేయాలని చెప్పి పంతుల దగ్గరికి వెళ్ళి వచ్చి తర్వాత పాస్టర్ దగ్గరికి వచ్చావా మాకు ఆ రోజే కావాలని? నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నాటకం ఆడుతున్న నామకార్థ క్రైస్తవులు, నాటకం ఆడుతున్న నామకార్థ క్రైస్తవులు. దేవుడు నీ నాటకాలన్నీ చూస్తున్నాడు. మన నాటకాలన్నీ చూస్తాడు. ఒకరోజు వస్తాడు, నీ మరణదినం వెళతావే, అప్పుడు అర్థమైపోద్ది మన బ్రతుకేంటో, మన జీవితం ఏంటో. ఆ రోజు సైలెంట్గా వెళ్ళిపోవాలి, సైలెంట్గా వెళ్ళిపోవాలి. దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు ఏమనంటే, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికి, నిర్దోషిగా బ్రతికి, దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని పనిచేసి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. నువ్వు పుట్టక ముందే కొన్ని పనులను ఏర్పరిచాడంట నీకు, కొన్ని పనులను ఏర్పరిచాడు. చాలామంది చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు. ఇప్పుడు సైమన్ చనిపోయాడు కదా, కుమారుడు పాట పాడుతూనే స్టేజీ మీద చనిపోయాడు. అలా కొంతమంది 60 సంవత్సరాలకు చనిపోతారు, కొంతమంది 20 సంవత్సరాలకు చనిపోతారు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు. ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? మనిషి జీవితంలో ఆయుష్లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు వస్తుంది అంటే, దేవుడు నీకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ఎంత ఆయుష్ అవసరమో అంత ఆయుష్ని పెట్టి పంపించాడు. ఆ ఆయుష్లో దేవుడు ఇచ్చిన పనిని నెరవేర్చి నువ్వు ఆయన దగ్గరికి వెళతావు. లేదా నీ ఇష్టానుసారంగా బ్రతికితే అగ్నిగుండానికి వెళతావు. స్వేచ్ఛానుసారుడుగా మనిషిని పుట్టించి దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. భవిష్యత్ జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు. నువ్వు ఎలా మలుచుకుంటే అలా ఉంటుంది. తాగి ఉంటే దానికి అలవాటు అవుతుంది శరీరం. దేవుడు రాసుకుంటాడా తాగుతాడని? రాసుకోడు. వీడు దొంగ అవుతాడని రాసుకోడు. అలా రాస్తే తండ్రి కాదు, అలా రాస్తే తండ్రి కాదు, దేవుడు కాదు. ప్రేమ దేవుని వల్లరా, ఇవన్నీ తెలుసుకోకుండా దేవుని మీద నేరం నెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ దౌర్భాగ్యపు స్థితిలోనికి నేటి క్రైస్తవులు కూడా అనేకులు వెళుతున్నారు. నేను చెప్తున్నా, ఇక్కడ కూడా ఉంటారు, లేకుండా లేరు. ఆయన చెప్పాడు చెప్పి ఎప్పుడన్నా నాలాంటి వాళ్ళు వచ్చో లేకుంటే పెద్ద దైవజనులు వచ్చి ఎన్ని చెప్పినా ఆఖరికి మాత్రం ఆ అవ్వ తాత చెప్పిందో, పక్కింటోళ్ళు చెప్పిందో, ఎదురింటోళ్ళు చెప్పిందో అదే మనకు బలంగా నాటుకుంటుంది. దేవుని వాక్యంలో ఉన్నది మాత్రం నాటుకోదు, వెళ్ళదు లోపలికి. ఈ చెవిలో ఈయన ఈ దరికి వస్తుంది అనుకుంటున్నారు, ఈ దరికి వస్తే ఫిల్టర్ అయి ఉంటుంది, ఈ దరికి రాదు. ఆడనే లోపల ఎనికిదనిద్ది, బయటికి పోవాలి అంతే, మరలా రావటానికి లేదు. దేవుడు చెప్పిన మాటలు మనిషి నమ్మటం లేదండి. నేను ఇదిగో ఒక పక్షిని చూడురా, దానికి ఉన్న జ్ఞానం ఏంటి? ఎక్కడో ఆర్కిటికా అంటార్కిటికా ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ పక్షులు నెల్లూరు దగ్గర ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకు వచ్చి ఇక్కడ కొన్ని నెలలు జీవితాన్ని గడిపి ఆ ప్రాంతంలో అవి నివాసం ఉండటానికి వీలు పడని కాలంలో, చలికాలంలో, శీతాకాలంలో ఆ ప్రాంతం అంతా మంచుగడ్డలతో నిండిపోతే వాటికి ఆహారం దొరక్క అక్కడ నివసించేదానికి వీలు లేక కొన్ని
వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరు దగ్గర, మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర కొల్లేరు సరస్సు అని ఆ సరస్సు దగ్గరికి వచ్చి ఇక్కడే కొంతకాలం జీవించి గుడ్లు పెట్టి పిల్లలు చేసి ఆ పిల్లల్ని పెద్దవాటిని చేసుకొని మరలా అక్కడ చలికాలం తగ్గిపోగానే ఇక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి. ఎక్కడికి ప్రయాణం ప్రారంభిస్తాయి? ఎక్కడి నుంచి వచ్చాయో ఆర్కిటికా, అంటార్కిటికా ప్రాంతాల నుంచి అక్కడికి తిరిగి మరలా ప్రయాణం ప్రారంభిస్తాయి. అప్పుడు వాటి పిల్లలు అడగొచ్చు, ఎక్కడికంటే ఇదిగో ఇది మన ప్రాంతం కాదు, ఇక్కడికి వచ్చింది మనం కొంతకాలం ఉండి వెళ్ళిపోవటానికే, కానీ ఇది మన ప్రాంతం కాదు, తిరిగి మన ప్రాంతానికి మనం వెళ్ళిపోవాలి. ఒక పక్షి అంతా, పక్షి తలకాయ ఎంత, ఆ తలకాయలో ఉన్న మెదడెంత. ఒక చిన్న పక్షి, దానికున్న కనీస జ్ఞానము కూడా మనిషికి లేదు. నా తండ్రి ఉన్నాడు, ఆయన నా గురించి రాసుకున్న ప్రకారం నేను బ్రతకాలి, ఈ లోకం నాది కాదు, దీన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి కనీస జ్ఞానం లేకుండా ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ ఉన్నవన్నీ ఇవే శాశ్వతం అనుకొని ఇక్కడే జీవితాన్ని గడిపి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా ఇక్కడే శాశ్వతం అనుకొని దీనినే నమ్ముతున్నారు. వాళ్ళకి తెలియదు. వారం వారం వింటున్న మనము మైండ్ ఏమైంది? పక్షి అంత, దాని తలకాయ అంత, దానిలో ఉన్న మెదడెంత? మన తలకాయ ఎంత? తాటికాయ అంత. అందులో ఉన్న మెదడెంత? 1300 గ్రాముల మెదడు. ఏమైంది? ఆలోచిస్తున్నావా దేవుని గురించి? దేవుడు రాసుకున్న ప్రకారం మన బ్రతుకులు ఉండాలి. అలా అయితే నేను పరలోకం చేరతావు. ఈ చిన్నది పరలోకం వెళ్ళనివ్వదంటే పోనివ్వదు. గొప్పవాడు యోహాను, బాప్తిజం ఇచ్చు యోహాను గారు గొప్పవాడు. అలాంటి గొప్పవాడు ఒక్కసారిగా యేసుక్రీస్తుని కొంచెం సందేహించేసరికి ఏమైపోయాడు? అల్పుల లెక్కలోనికి వెళ్ళిపోయాడు. అంతకుముందు ఏమని సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు వారి గురించి? ఏమని సాక్ష్యం ఇచ్చాడయ్య అంటే, ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఎంత పెద్ద సాక్ష్యం ఇచ్చాడండి. అలాంటి వాడు ఒక్కసారిగా శ్రమలు వచ్చి జైల్లో పడిపోయేసరికి, చెరసాల్లో వేసేసరికి డౌట్ వచ్చింది. ఈయన నిజంగా రక్షకుడు యేసుక్రీస్తు అయితే నాకు ఈ శ్రమలేంటి? దేవుని కుమారుడికి, దేవుణ్ణి ప్రకటించే నాకు రోషము కలిగిన ప్రవక్తనే, నాకేంటి ఈ శ్రమలు? అసలు ఈయన కాదా? వెళ్ళి అడిగిరండి అని మళ్ళా శిష్యుల్ని పంపించాడు. ఎక్కడో చిన్న సందేహం. చూడండి, మనం చేస్తుంది చిన్నదా పెద్దదా? ఇన్ని మాటలు చెప్పినా మళ్ళీ చేయి తీసుకెళ్ళి హస్త సాముద్రిక శాస్త్రం, దానికి పెద్ద పేరు పెట్టాడు శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం అంట. గ్రహాలు, నక్షత్రాలు, తిథులు, తేదీలు, మంచి రోజులు, చెడ్డ రోజులు ఎవరిచ్చారండి ఇవన్నీ? దేవుడు ప్రకృతిని కలిగించిన ప్రతిసారి కలిగించిన 6 దినాల కష్టంలో ప్రతిదాన్ని ఏమన్నాడు? మంచిది. మీరు మొదటి అధ్యాయం చదువుకోండి, ఆదికాండం. ఆయన సృష్టించిన సృష్టిలో ప్రతిదాన్ని కూడా ముగించిన తరువాత ఇది మంచిదైనట్టు దేవుడు చూచి మంచిది అన్నాడు. కానీ మనిషి మాత్రం గ్రహాలను చూస్తున్నాడు, నక్షత్రాలను చూస్తున్నాడు. ఆకాశంలో ఉన్న వాటి దగ్గర ఎందుకయ్యా ఇక్కడున్న ఈ బ్రతుకు, ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకును సరి చేసుకోరాదు వాక్యాన్ని బట్టి? హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. జ్ఞాపకం ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే పరలోకం నుంచి వచ్చావు. అది నీకు జ్ఞాపకం ఉంటే మరలా అక్కడ వెళ్ళటానికి వీలుంటుంది. దాన్ని మర్చిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకొని ఇక్కడే ఉంటే అగ్నిగుండానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది.
మన జీవితాలు బాగోలేక దేవుడు రాసుకున్న ప్రకారం బ్రతకక పాపములో నిండిపోయి పాపముతో కంపులో ఉంటే ఆ కంపును కడగటానికి పవిత్రుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన రక్తాన్ని చిందింపచేసి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కోవాలని కన్న తండ్రి అయిన దేవుడు సంకల్పించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరిని రక్షించటానికి దేవుడు వేసిన ప్రణాళిక ప్రేమల దేవుని వల్లారా. ఆయన రాసుకున్న ప్రకారం ఆయన జీవితాన్ని ఆయన నెరవేర్చి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. మరి మన గురించి కూడా రాసుకున్నాడు. రాసుకున్న ప్రకారం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. రాసుకున్న ప్రకారం బ్రతకకపోతే ప్రమాదం ఏంటండి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వాస్తవాన్ని చెప్తాను, మన కళ్ళ ముందు జరిగినవే. కసబ్ మీకు అందరికీ తెలుసలేదా? మనకందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. కసబ్బు ఏం చేశాడయ్య అంటే ఆ తాజ్ హోటల్లో ఎంతోమందిని బాంబులు పెట్టి చంపేశాడు. భారతీయులను చంపినందుకు భారత చట్టం ఏం చేసింది? అతనికి ఉరి శిక్షను అమలు చేసింది. ఒక చట్టాన్ని చేసింది, రాసింది, ఆజ్ఞ ఇచ్చింది, ఇతన్ని ఉరి తీయాలి. అతను ఉరి తీయటానికి తీసుకుని వెళ్ళే సమయంలో రాయబడిన ప్రకారం అతను వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు మనం మధ్యలో ఎంటర్ అయ్యి ఎలాగో మీరు చంపుతున్నారు కదా అదేదో నేను చంపుతానని చెప్పి ఒక కత్తి తీసుకొని పస్స 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 4 పోట్లు పొడిచి చంపేసామనుకో, అప్పుడు ఏం చేస్తారు? వెరీ గుడ్ అయ్యా, మాకు కష్టం లేకుండా నువ్వే చేసేవు, నీలాంటి వాడు దేశానికి ఆదర్శప్రాయుడు, నీలాంటి వారు కావాలని నీకు సన్మానం చేస్తారా? లేదు. రాయబడిన ప్రకారం వాడు వెళుతున్నాడు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. కానీ మధ్యలో నువ్వు ఎంటర్ అయిపోయావు, అప్పుడు ఆ కసపు సంగతి వదిలేసి మన సంగతి చూస్తారు, మన గురించి రాయటం ప్రారంభిస్తారు. కనుక ప్రేమన దేవుని వల్ల రాయబడిన ప్రకారం నువ్వు బ్రతకకపోతే వాడు చిక్కుకున్నట్టుగా శోధనలో చిక్కుకోవాలి. దేవుడు రాసుకున్న ప్రకారం మనం బ్రతకాలి. దేవుడు కోరిక అది, దేవుని ఇష్టం అది. యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాడా, మనల్ని ఎక్కువగా ప్రేమించాడా? ఒకసారి ఆలోచించి చెప్పండి. యేసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించాడా, మన గురించి ఎక్కువగా ప్రేమించాడా అంటే వాక్యమే మనకు సమాధానం. ప్రేమ దేవుని వల్ల. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. వారి యందు నేనును నా యందును నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? నీవు నన్ను ప్రేమించినట్లే నా వాక్యం విన్న వారిని ప్రేమించావు. అంటే యేసుక్రీస్తుని మనలను సమానముగా ప్రేమించాడు తండ్రి దేవుడు. నిన్ను నన్ను మన అందరినీ ప్రేమించాడు. మనందరం పరిశుద్ధులుగా పవిత్రులుగా యేసుక్రీస్తులాగా బ్రతకాలని కోరుకున్నాడు. కానీ మనం పాపులుగా మారిపోతే మనల్ని పాపము నుంచి విడిపించడానికి పవిత్రుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కొని పరిశుద్ధులుగా నిర్దోషులుగా మార్చబడి పరలోకం చేరాలి అన్నది దేవుని సంకల్పం. ఆయన రాసుకుంది. దాని గురించి నువ్వు మందు తాగుతావనో, సిగరెట్లు తాగుతావనో, దొంగతనం చేస్తావనో, అబద్ధాలు చేస్తావనో, వ్యభిచారం ఇవన్నీ నథింగ్. అవన్నీ ఎలా వచ్చినాయి అంటే నీకై నువ్వు ఆలోచించి చేసుకున్నవి. అది మన కీడుకే కానీ మేలుకి కాదు. దేవుడు మేలు విషయమై పరిశోధించేవాడే కానీ కీడు విషయమై శోధన చేసేవాడు కాదు. శోధకుడెవరో శోధించేవాడెవరో సాతాను. శోధించేవాడు సాతాను, పరిశోధించేవాడు దేవుడు. పరిశోధన వెనక ఫలితం ఉంటుంది, శోధన వెనక శిక్షలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పరిశోధన వెనక ఫలితం ఉంటుంది. శిక్ష ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? శిక్ష ఎందుకంటే శిక్షణకి దేవుడిచ్చే శిక్షణ కోసం, అంతేగాని నిన్ను అగ్నిగుండానికి పంపించేదానికి కాదు. దేవుడు శోధకుడు కాదు.
దేవుడు పరిశోధకుడు. శోధకుడు ఎవరయ్యంటే అపవాది.